ఒకవేళ మీరు ఎంఎస్ఐ ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారు అండ్ ఆ ల్యాప్టాప్‌లో బ్యాటరీ ఛార్జింగ్ అనేది స్టాప్ చేయాలి. అంటే ఒక 80% తర్వాత లేకుంటే 60% తర్వాత ఛార్జింగ్ అనేది స్టాప్ అయిపోవాలి ఆటోమేటిక్‌గా అన్నట్లయితే ఈ వీడియో మీకోసమే అనమాట. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే మనకి ఈ బ్యాటరీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఐ మీన్ ప్రెజెంట్ ఎంత ఉందో అదే అయితే కాన్స్టెంట్‌గా అయితే మెయింటైన్ అవుతుందనమాట. అంటే హోల్డింగ్ కెపాసిటీ సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలి అంటే. అదే విధంగా నేను ఈ వీడియోలో మీకు ఆన్సర్ చేయబోతున్నాను ఒక క్వెషన్ గురించి. అదేంటంటే ఈ బ్యాటరీ కట్ ఆఫ్ అంటే ఈ బ్యాటరీ లిమిట్ ఆప్షన్ వల్ల ఏమైనా యూజ్ ఉందా? అసలు ఇది రియల్‌గా హెల్ప్ చేస్తుందా అని చెప్పని. సో ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ ఆల్సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేనైతే చాలా ల్యాప్టాప్స్‌ని అయితే రివ్యూ చేశాను. ఈవెన్ మ్యాక్ బుక్స్ కూడా అయితే రివ్యూ చేస్తున్నాను అనుకోండి. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ ఎవరైనా సరే యూస్ చేస్తున్నారు ల్యాప్టాప్స్ని అంటే వాళ్ళకి తెలుసు బ్యాటరీ బ్యాకప్ ఎంత ఇంపార్టెంట్ అని. ఎస్పెషల్గా ఇటువంటి గేమింగ్ ల్యాప్టాప్స్లో మీరు ఎంతైనా సేవ్ చేయండి, ఎంతైనా యూస్ చేయండి, హార్డ్లీ ఒక 2 to 3 అవర్స్ దానికి మించి అయితే రాదనమాట, ఎంత లీస్ట్ అమౌంట్ యూస్ చేసినా కూడా. కానీ ఇక్కడ మనకు ఒక ప్రాబ్లమ్ వచ్చేసి బ్యాటరీ హోల్డింగ్ కెపాసిటీ కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకే, దీని గురించి మీకు లాస్ట్ అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే చూద్దాం ఈ ఎంఎస్ఐ ల్యాప్టాప్స్లో ఎలా ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేయాలని. ఎస్పెషల్గా గేమింగ్ ల్యాప్టాప్స్ గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ మీరు ఎంఎస్ఐ గేమింగ్ ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. దాంట్లో మనకి ఎంఎస్ఐ డ్రాగన్ సెంటర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఐ మీన్ ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. దీంట్లో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి టూల్స్ అనే ఆప్షన్. సెలెక్ట్ చేశాక మనకి ఇక్కడ బ్యాటరీ మాస్టర్ కింద బ్యాటరీ హెల్త్ ఆప్షన్ అని 3 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ నేను నా ల్యాప్టాప్కి అయితే 100% ఛార్జ్ అవ్వమని ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్నాను. ఒకవేళ మీరు 60%కి లిమిట్ చేయాలనుకున్నట్లయితే ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, బెస్ట్ ఫర్ బ్యాటరీ. తర్వాత ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. ఒకవేళ లేదు మాకు 80% వరకు ఛార్జ్ అవ్వాలి అంటే ఈ బ్యాలెన్స్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. లేదు మాకు 100% వరకు ఛార్జ్ అవ్వాలి అంటే ఈ బెస్ట్ ఫర్ మొబిలిటీ ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే మీరు బ్యాటరీ ఛార్జింగ్ లిమిట్ అయితే చేయొచ్చు అనమాట ఎంఎస్ఐ ల్యాప్టాప్స్లో. సో ఇప్పుడు మీకు ఆన్సర్ చేయబోతున్నాను ఒక క్వశ్చన్ గురించి. అదేంటంటే అసలు దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే ల్యాప్టాప్ని 80% వరకు ఛార్జ్ చేయడం లేకుంటే 60% వరకు ఛార్జ్ చేయడం. దీనికి స్ట్రైట్ అండ్ షార్ట్ ఆన్సర్ వచ్చేసి ఎస్, ఇదైతే హెల్ప్ అవుతుంది కానీ లైఫ్ టైం అయితే కాదనమాట. గైస్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. లెట్స్ సే మీరు ఒక ల్యాప్టాప్ని కొన్నారు. ఫస్ట్ అంటే ఫ్రెష్ ల్యాప్టాప్ అనమాట. దాన్ని అన్బాక్స్ చేసిన తర్వాత దాని హోల్డింగ్ కెపాసిటీ, బ్యాటరీ హోల్డింగ్ కెపాసిటీ 100% అయితే ఉంటుందన్నమాట. సో మీరు అటు ఇటుగా యూస్ చేస్తున్నారు అంటే ఈ ఛార్జింగ్ లిమిట్ ఆప్షన్ గురించి పెద్ద కేర్ అయితే తీసుకోలేదు. సో ఒక్కొక్కసారి 100% ఛార్జ్ చేస్తారు, ఒక్కొక్కసారి 90, ఒక్కొక్కసారి 80. ఇంకా బ్యాటరీ డ్రైన్ పరంగా అంటే లీస్ట్ యూసేజ్ పరంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి 20, ఒక్కొక్కసారి 10 అండ్ ఈవెన్ ఒక్కొక్కసారి కంప్లీట్గా 0% కూడా అయితే యూస్ చేసి ఉంటారు. సో ఈ విధంగా కనుక యూస్ చేసినట్లయితే మీ బ్యాటరీ కెపాసిటీ అనేది హోల్డింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అనమాట వెన్ కంపేర్డ్ టు ఎవరైతే ఈ బ్యాటరీ లిమిట్ ఆప్షన్ని యూస్ చేస్తున్నారు. మనకి ప్రతి ఒక్క బ్యాటరీకి ఒక ఛార్జింగ్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. కొన్ని దానికి 1000 ఉంటాయి సైకిల్స్, కొన్ని దానికి 1500 ఉంటాయి, కొన్ని దానికి 2000 సైకిల్స్ కూడా అయితే ఉంటాయి. దాని తర్వాత ఏంటి అంటే ఆ హోల్డింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100% హోల్డ్ చేసుకున్నది ఒక 2000 సైకిల్స్ తర్వాత మేబీ 80-70% హోల్డ్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. అండ్ ఈవెన్ ఈ వాల్యూస్ అనేది చేంజ్ అయిపోతుంటాయి టైప్ ఆఫ్ బ్యాటరీని బట్టి. ఇదైతే ప్రతి ఒక్క బ్యాటరీకి సేమ్ అనమాట. నాట్ ఓన్లీ ల్యాప్టాప్, ఈవెన్ మొబైల్ కానీ, కార్ బ్యాటరీస్, బైక్ బ్యాటరీస్ ఏవైనా సరే.